Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 535 points gain అయ్యి 75,901 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,957 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 802 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,867 దగ్గర క్లోజ్ అయింది. చెప్పాను కదా ఆర్బీఐ రిలేటెడ్ గా ఒక మంచి శుభవార్త మార్కెట్ రిలేటెడ్ గా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిందని నిన్నటి వీడియోలో. అండ్ నేను మీకు అది కావాలంటే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలుసుకోవాలంటే చెప్పండి అని అడిగాను. మన వాళ్ళు చాలా మంది ఎస్ మాకు దాని రిలేటెడ్ గా పూర్తి వివరాలు కావాలన్నారు. కాబట్టి అలాంటి టాపిక్స్ నిన్ను కనిపించి మీకు అర్థమయ్యే రూపంలో ఎగ్జాంపుల్స్ ఇస్తేనే తెలుస్తాయి. కాబట్టి మీకు పూర్తిగా వాటి రిలేటెడ్ గా వివరాలు తెలుస్తాయి. అండ్ కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న సర్క్యులర్ ప్రకారం జనవరి 30, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 7 ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇదే టాపిక్ మీరు మళ్ళీ నా నుంచి వేరే వాళ్ళందరి దగ్గర నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ నుంచి వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ మూడు విషయాలు ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న దాని రిలేటెడ్ గా ఇవాల్టి వీడియోలో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు మార్కెట్ రిలేటెడ్ గా ఇవాల్టి యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్ అయి కొంత బ్యాక్ అవుతున్నా వన్ డైరెక్షనల్ గా ఫ్రమ్ 10 o'clock నుంచి మార్కెట్ 230 వరకు స్ట్రాంగ్ గా పెరిగింది. బట్ ఫ్రమ్ 230 మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక గ్రేట్ ఫాల్ నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిట్లో కూడా మనకు కనిపించింది. దీని రిలేటెడ్ గా మనం ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇవాళ చేయాలి. నేను మీకు చాలా సార్లు గతంలో చెప్తూ వచ్చుంటాను కదా, సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ ఫాల్ అయిందంటే దాని బ్యాక్ ఎఫ్ఐస్ ఉండే అవకాశం ఉంటుందని. సో ఇవాల్టి ఎఫ్ఐడిఏ డేటాని గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ సెల్ నెంబర్ కనిపించింది అనుకోండి, ఈవెన్ ఆర్బీఐ దగ్గర నుంచి అంత స్ట్రాంగ్ కామెంటరీ, ఈవెన్ రేట్ కట్ ఉంటాయని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నా ఇంకా ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ ఆగలేదన్నట్టే మనం చూడాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని మీరు గమనించారంటే యుఎస్ మార్కెట్స్ ఇవి యాక్చువల్లీ నిన్న నైట్ క్లోజ్ అయినవి. బట్ ప్రెసెంట్ యుఎస్ మార్కెట్ స్టేబుల్ ఉన్నాయి. అది మీరు నాస్డాక్ ఫ్యూచర్స్ ద్వారా గమనించవచ్చు. ఏ అన్సర్టనిటీ అయితే వస్తుంది ఈ గ్లోబల్ టెక్ స్టాక్స్ అన్నిట్లోనూ భారీ ఫాల్ ఉంటుందని నాస్డాక్ నిన్న మనకి ఫాల్ అయిందో, ఇవాళ నాస్డాక్ ఫ్యూచర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. కానీ ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డేటా సెంటర్ స్టాక్స్ ని గమనించారా, పవర్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ని గమనించారా? కొన్ని స్టాక్స్ 20% దగ్గరగా లోయర్ సర్క్యూట్ లో ఎండ్ అయ్యాయి, లైక్ అనంతరాజ్. అండ్ జస్ట్ విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డేస్ ఈ మంత్ స్టార్టింగ్ 950 రూపాయల దగ్గరగా ఉన్న కంపెనీ కాస్త ఇప్పుడు 530 రూపాయల దగ్గరికి సుమారుగా 43% దగ్గరగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇదనే కాదు, మొత్తం డేటా సెంటర్ స్టాక్స్ అన్నిట్లో కూడా ఇలాంటి సెల్ ఆఫ్ రావడానికి పవర్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లోను ఈ డేటా సెంటర్స్ కి రిలేట్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ డేటా సెంటర్స్, పవర్, వీటి రిలేటెడ్ గా ఈపీసీ బిజినెస్ లు కానీ వాటి రిలేటెడ్ గా అదర్ కాంపోనెంట్స్ సప్లై చేసిన వాటి అన్నిట్లో ఈ సెల్ ఆఫ్ రావడానికి కారణాలు ఏంటనేది కూడా మనం న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ మీరు గమనిస్తే సిఎన్ఎక్స్ ఫార్మా ఇండెక్స్ 2.3% పడింది కదా. దీనికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఈ మన ఫార్మా కంపెనీస్ యుఎస్ రిలేటెడ్ గా చేసిన ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్లు వేస్తారు ట్రంప్ గారు అనే ఒక స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అది మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అది కాక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అండ్ మిగిలిన వాటిల్లో కూడా కొంత మార్జినల్ ఫాల్ ఇవాళ మనకు కనిపించింది. ఒక సర్ప్రైజ్ థింగ్ ఏం లేదు. బట్ మార్కెట్ లో హెవీ వోలటాలిటీ పర్టికులర్ గా ఫ్రమ్ 230 నుంచి కనిపిస్తూ ఉండడం ఎఫ్ఐఎస్ ఒక నెంబర్స్ పై నాకు చెప్పినట్లు కొంత ఎక్కువ ఫోకస్ అయితే ఉంచుతుంది. యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ అయితే ఇంకా అప్డేట్ కావట్లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ క్లోజ్ లో ఉన్నాయి. మోస్ట్లీ చైనా, హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియా ఇవన్నీ క్లోజ్ లో ఉన్నాయి. ఈవెన్ సింగపూర్ రిలేటెడ్ గా మార్కెట్ కూడా ఇవాళ హాఫ్ డేనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏషియన్ మార్కెట్స్ లో పెద్ద చూడడానికి ఉండదు. యూరోపియన్ మార్కెట్స్ మంచిగానే ఉన్నాయి. ఈవెన్ ఈవీ యుఎస్ మార్కెట్స్ ప్రెసెంట్ రన్ అవుతున్న ఫ్యూచర్స్ పాజిటివ్ లోనే ఉన్నాయి. కాబట్టి అక్కడ అంత గ్రేట్ సెల్ ఆఫ్ ఏం ప్రెసెంట్ మనకు కనిపించట్లేదు. ఈ చైనీస్ ఏ రిలేటెడ్ గా నిన్న ఏదైతే మనకి డ్రాప్ కనిపించిందో అది ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందని ఒక సినారియో అక్కడైతే లేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఓపెన్ ఏఐ రిలేటెడ్ గా దాని ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మ్యాన్ ఈ చైనాకు సంబంధించిన డీప్ సీక్ R1 ని పొగుడుతూ అదొక ఇంప్రెసివ్ మోడల్స్. సో దాని రిలేటెడ్ గా మేము కూడా కొన్ని కొత్తగా మా రిలేటెడ్ గా చాట్ జీపీటీ పరంగా కూడా కొత్తగా రిలీజ్ చేస్తున్నాం. ఇలా చైనాకు సంబంధించిన డీప్ సీక్ ఏఐ ని పొగుడుతూ తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా ప్రాబబులీ ఇవాళ చాలా స్టాక్స్ లో దీనికి రిలేట్ అవుతున్న స్టాక్స్ పర్టికులర్ గా నాకు మాట్లాడిన డేటా సెంటర్స్ కానివ్వండి వేరియస్ స్టాక్స్ లో కూడా కొంత ఇంపాక్ట్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే డీప్ సీక్ ఏఐ చాట్ జీపీటీ అంత ఎక్కువగా జీపీయూస్ ని కానీ చిప్స్ ని కానీ డేటా సెంటర్స్ ని కానీ పెద్దగా వాడదు అనకు ఊహాగానాలే ఈ స్టాక్స్ అన్నిటి ఫాల్ లో మెయిన్ రీజన్ అనమాట. బట్ దీని రిలేటెడ్ గా చాలా డీటెయిల్డ్ గా మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్బీఐ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి కూడా న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. బట్ కమింగ్ డేస్ లో ఫిబ్రవరి 1 మనకి మెయిన్ ఈవెంట్ అయిన బడ్జెట్ రాబోతున్న విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 7 ఆర్బీఐ రిలేటెడ్ గా ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంటుంది. బట్ అందులో ఈసారి రేట్ కట్ ఉంటుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే నిన్న ఈవినింగ్ వచ్చిన డేటాతో మనకి ఇంకాస్త పెరుగుతున్నాయి. అండ్ జనవరి ఎండింగ్ లో మనకి ఫెడ్ వాళ్ళ ఒక డెసిషన్ ఉంటుంది. అక్కడేం పెద్దగా రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏం బిల్డ్ అవ్వలేదు. రేట్ కట్స్ చేస్తారని మార్కెట్ అనుకోవట్లేదు. బట్ ఏమాత్రం రేట్ కట్ ఉంటున్నా అదొక బిగ్ సర్ప్రైజ్ అయితే అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వాళ్ళు కాన్స్టెంట్ సెల్లింగ్ ఈసారి నుంచి క్యాష్ మార్కెట్ తో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సిరీస్ నుంచి మనకి లాట్ సైజ్ నిఫ్టీది 25 నుంచి 70
75 కి, బ్యాంక్ నిఫ్టీ 50 నుంచి 30 కి పెరుగుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇక్కడ మనకు తగ్గుతాయి. దాని అర్థం షార్ట్ కవరింగ్ అనుకోకండి. లాట్ సైజ్ పెరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మనకు తగ్గుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ యాక్టివిటీ చెప్పాను కదా, 700 to 500 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ ఎంతలా ఫాలో అవుతున్నా ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు సపోర్ట్ గా యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంత టైం పర్టికులర్ గా ఈ బడ్జెట్ అయిపోయేంత వరకు వెయిట్ చేయడం, మార్కెట్ లో వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే బడ్జెట్ లో ఏమి అనౌన్స్మెంట్స్ ఉంటాయో మనకు తెలియదు, ఏదైనా సడన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయా. ఇన్ని రోజులు మార్కెట్ పడింది కాబట్టి గతంలో ఒకసారి నిర్మలా సీతారామన్ గారి క్యాండిల్ ఒకటి వచ్చిందనమాట. అలా ఈసారి ఏమైనా ఎఫ్ఐఎస్ కి సడన్ షాక్ ఇస్తూ ఇండియాలో అయినా హ్యూజ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకొచ్చి ఎఫ్ఐఎస్ ఒక పెట్టుబడులు ఇండియాలోకి రావడానికి ఏదైనా బడ్జెట్ లో అవకాశం ఉంటుందా అనేదే నా క్వశ్చన్. కరెక్ట్ గా సపోర్ట్ దగ్గర ఉంటున్నప్పుడు అలాంటి అనౌన్స్మెంట్ ఏదైనా సరే మార్కెట్ ని షార్ప్ గా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది కూడా ఈవెంట్స్ ఉంటున్నప్పుడు. నేనైతే కొంత పక్కన ఉంటాను, ఆ ఈవెంట్స్ లో ఏం అవుట్కమ్ వస్తుందో నాకు తెలియదు కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా, రీసెంట్ టైమ్స్ లో యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఈ డబ్బులు ఏదో యుఎస్ మార్కెట్ లో పెట్టుకుంటేనే మనకి చాలు కదా, మంచి రిటర్న్ వస్తుంది కదా అని ఎఫ్ఐఎస్ అనుకోని బయటకు తీసుకువెళ్తున్నారని మనం అనుకున్నాం. ఒకవేళ యుఎస్ మార్కెట్స్ లో కానీ అన్సర్టెనిటీ ఉండి అక్కడ కానీ ఫాల్ ఎక్కువగా ఉందనుకోండి, మన మార్కెట్స్ లానే అక్కడ మార్కెట్స్ కూడా ఉంటే దెన్ వాళ్ళకి రిస్క్ టు రివార్డ్. యుఎస్ మార్కెట్స్ ఏమంత అట్రాక్టివ్ గా అనిపించకపోతే కేవలం యుఎస్ మార్కెట్స్ లోకే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎఫ్ఐఎస్ కేవలం ఆ రీజన్ తోనే ఎగ్జిట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి మన ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ తగ్గే అవకాశం కూడా యుఎస్ మార్కెట్స్ అంత బాగా పెరగకుండా స్టేబుల్ గా కొంత డౌన్ సైడ్ కుంటే ఉండే అవకాశం ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 108 దగ్గరే ఉంది. అండ్ బాండ్ డీల్స్ కూడా 4.6 దగ్గరగా ఉన్నాయి, స్టేబుల్ గానే ఉన్నాయి. అవేం ఇంపాక్ట్ చేయట్లేదు ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ని. మేబీ బడ్జెట్ రిలేటెడ్ గా ఏదైనా ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ తో మోస్ట్లీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న అవుట్ ఫ్లోస్ ఆగి ఫర్దర్ గా ఇన్ఫ్లోస్ రావడానికి కూడా బడ్జెట్ ఒక మెయిన్ ఈవెంట్ కాబట్టి వెయిట్ చేసి చూద్దాం బడ్జెట్ లో అలాంటి ఏమైనా బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని. సో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను, ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,500 బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ 2 డేస్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఈ పాయింట్స్ లో మార్కెట్ ని అగ్రెసివ్ గా పడిపోతుందని, పర్టికులర్ గా నిఫ్టీ పరంగా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, అంతలా స్మాల్ క్యాప్స్ పడ్డా రీసెంట్ టైమ్స్ లో పడుతున్న స్మాల్ క్యాప్స్ పరంగా తొందర పడిపోయి ఇదే మంచి ఆపర్చునిటీ అనుకోవాల్సిన రీజన్ లేదు. స్మాల్ క్యాప్స్ స్టిల్ ఇంకా ఏం అట్రాక్టివ్ చీప్ వాల్యుయేషన్స్ లోకి ఏం రాలేదు. బట్ లార్జ్ క్యాప్స్ వచ్చాయి, లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఇవి వచ్చాయని ఎలా మాట్లాడుకున్నాం. కాబట్టి చూడండి, వీటిల్లో మీకు స్ట్రెంత్ ఉంది బికాస్ ఇవి కొంత అట్రాక్టివ్ జోన్స్ లోకి వచ్చాయి కాబట్టి. కానీ వీటిల్లో మనకి కరెక్షన్ ఉంది బికాస్ ఇంకా స్టిల్ అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో బిజినెస్ కి రిలేట్ కాకుండా హైయర్ పీఈలో ఉంటూ ఇంతకాలం ఎంజాయ్ చేసిన ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ని ప్రెసెంట్ మార్కెట్ కరెక్ట్ చేస్తుంది కాబట్టి స్టిల్ రిస్క్ టు రివార్డ్ మనకి లార్జ్ క్యాప్ సైడే హెవీగా ఉందన్న విషయాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. జస్ట్ నౌ ఎఫ్ఐడిఏ డేటా అప్డేట్ అయింది. ఇవాళ ప్రాబబులీ మార్కెట్ ఒక పాయింట్ లో నిలబెట్టింది ఎఫ్ఐఎస్ కాదు, డిఐఎస్ 6,800 crores దగ్గరగా మార్కెట్ లో ఇవాళ బై చేశారు. మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే డబ్బులు పక్కన దాచిపెట్టుకున్నారో ప్రాబబులీ అది ఇవాళ మార్కెట్ లో పెట్టినట్లు కనిపిస్తుంది కొంత మొత్తంలో. ఎఫ్ఐఎస్ 4,900 crore దగ్గరగా సెల్ చేస్తూ ఉండడం ప్రాబబులీ సెకండ్ హాఫ్ లో 230 ఏదైతే మార్కెట్ లో ఫాల్ వచ్చిందో ఖచ్చితంగా అది వేల నుంచే వచ్చిందని ఒక క్లారిఫికేషన్ ని మనం తీసుకోవచ్చు. యుఎస్ లో మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా పెరగకపోతున్నా, అన్సర్టనిటీ ఉంటున్నా స్టిల్ ఇండియన్ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేయాలని చూస్తూ ఉండడం ప్రాబబులీ బడ్జెట్ లో ఏదైనా ఒక స్ట్రాంగ్ ఆన్సర్ వీళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం ఈసారి బడ్జెట్ ఎక్కువ హోప్స్ తో, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఒక బిగ్ హోప్స్ తో ఈసారి బడ్జెట్ అయితే స్టాక్ మార్కెట్ చూస్తుంది. సో ఇవాళ స్మాల్ క్యాప్స్, ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా పడుతూ ఉండడం, స్మాల్ క్యాప్స్ 1.8% పడుతూ ఉండడం ప్రాబబులీ ఒక పాయింట్ అయితే నిజంగానే మీ పోర్ట్ఫోలియోలో ఒక మేజర్ ఫాల్ కనిపించుంటుంది. బట్ ఒక రికవరీ వచ్చింది కాబట్టి కొంత రికవరీ అయ్యొచ్చు. బట్ స్టిల్ 1.8% ఉంది కాబట్టి ఇవాళ కూడా మీ పోర్ట్ఫోలియోస్ రెడ్ లో ఉండే అవకాశం ఉంది. నాదైతే ఓపెనింగ్ రెడ్ లోనే ఉంది, తర్వాత స్ట్రాంగ్ గానే రికవర్ అయింది, తర్వాత ఆల్మోస్ట్ కొంత న్యూట్రల్ దానికంటే కొంత అబో దగ్గరగా కనిపించింది నాకు. బట్ తర్వాత న్యూస్ వీడియో ఎండింగ్ నేను చూడలేదు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో. బట్ నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు స్టార్టింగ్ లో అయితే మంచి ఫాల్ ఉంది, కానీ తర్వాత అయితే రికవర్ అయిపోయింది. మీ పోర్ట్ఫోలియో ఇవాళ ఎలా ఉంది అండ్ ఎంత పడింది, ఒకవేళ పడుంటే ఎంత పర్సెంట్ పడింది అనేది కూడా ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ టాప్ లూజర్ స్టాక్, ఎక్కువగా కరెక్ట్ అయిన స్టాక్ ఏంటో కూడా చెప్పండి. అండ్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఏదైనా డేటా సెంటర్ కానీ, పవర్ కానీ, ఇంకేదైనా స్టాక్స్ రిలేటెడ్ గా హెవీ ఫాల్ మీకు తెలియకుండా, లాజిక్ లేకుండా ఏదైనా బిగ్ వోలటిలిటీతో మూవ్ అవుతున్నా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అనంతరాజ్ గురించి మన వాళ్ళు అడిగారు, దాని గురించి మాట్లాడతాను ఇవాళ, కొన్ని డేటా సెంటర్ స్టాక్స్ గురించి. అండ్ ఇంకేదైనా ఇతర స్టాక్స్ ఇలా మీ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న మెన్షన్ చేశారంటే వాటి రిలేటెడ్ గా ఎప్పుడు అవకాశం ఉన్నా నాకు మాట్లాడడానికి వీలవుతుంది. పోర్ట్ఫోలియో స్టాక్స్ పడుతున్నాయని కంగారు పడకండి. స్మాల్ క్యాప్స్ ఒక వోలటిలిటీ, అది కరెక్ట్ అవుతున్నప్పుడు అలానే కరెక్ట్ అవుతాయి, పెరిగేటప్పుడు అలానే పెరుగుతాయి. బట్ కొత్తగా పెట్టాలనుకుంటుంటే మాత్రం లార్జ్ క్యాప్స్ లో ఎక్కువ రిస్క్ టు రివార్డ్ కనిపిస్తుంది కంపేర్డ్ విత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. అండ్ అక్కడ కూడా మంచిగా అట్రాక్టివ్ లెవెల్స్ వచ్చాయన్నప్పుడు కూడా మనం వాటి గురించి
మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మిగతా అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ బిగినర్స్ చేయకూడదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లోను ఈటీఎఫ్ లోను మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయాలి. ఇవాళ పడుతున్నప్పుడు కాదు, గతంలో చాలా సార్లు మార్కెట్స్ పైన ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ లతోనే స్టార్ట్ చేయండి. బికాస్ మీకు స్టాక్స్ రిలేటెడ్ గా ఐడియా లేదు. చాలా మంచి స్టాక్స్ పడుతున్నాయి, కానీ పడ్డ వెంటనే వాటిని చెడ్డ స్టాక్స్ అనుకొని మీరు అమ్మేస్తారు. అది నా ప్రాబ్లం. మంచి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం కాదు, మంచి స్టాక్స్ ని హోల్డ్ చేయగలగడం. అది ఎంత పడినా కమింగ్ నంబర్స్ ని వెయిట్ చేస్తారని వెయిట్ చేయగలగడం బిగినర్స్ కి అంత ఈజీ కాదు. కాబట్టి ఏదర్ మీ సైకాలజీనైనా స్ట్రాంగ్ చేసుకోండి, స్టాక్స్ రిలేటెడ్ గా బాగా అర్థం చేసుకోండి, వాటి గురించి నేర్చుకోండి, స్ట్రాంగ్ అవ్వండి మెంటలీ. లేదంటే అలా స్ట్రాంగ్ అయ్యేంత వరకు కూడా ఇదిగోండి, ఇందులో మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇందులో ఈటీఎఫ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పాను. కాబట్టి నాకు ఆ స్ట్రెస్ వద్దు, టెన్షన్ వద్దు అనుకుంటే వాటితో స్టార్ట్ చేయండి. చాలా నెలల క్రితం నుంచే నేను మీకు చెప్తూ వస్తున్నాను. సరే, మేము నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకోవాలి? స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మన ఛానల్లోనూ బోల్డ్ కంటెంట్ ఉంది, వేరే ఛానల్స్ లోను ఈ లాంగ్వేజ్ అనే కాదు వేరియస్ లాంగ్వేజెస్ లోను మీకు కంటెంట్ ఉంది. మరీ ముఖ్యంగా మీకు ఇంగ్లీష్ చదవడం కానీ వస్తే చాలా బుక్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటాయి. మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పడానికి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంగ్లీష్ లో బిగినర్స్ కి నేను రికమెండ్ చేసే బుక్ అయితే ఇది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇంకొకసారి కూడా చెప్తున్నాను. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లో చేసే ముందు మీ నాలెడ్జ్ పై మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, టైం స్పెండ్ చేయండి, వేరే ఛానల్స్ చూసి నేర్చుకోండి. స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ జీబ్రా లెన్వాల్ కి సంబంధించింది. ఎందుకు ఈ బుక్ గురించి చెప్తున్నానంటే, మీరు జస్ట్ ఓపెన్ చేస్తే ఇందులో స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ స్టాక్ రీసెర్చ్, ఒక స్టాక్ ని ఎలా రీసెర్చ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రీటైలర్స్ ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరు, వీటి గురించి చెప్తూ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న వివరాలని ఎలా తెలుసుకోవాలి, అందులో ఈ రీసెర్చ్ ఎలా చేయాలి, మీరు ఒక స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా ఫాలో అవ్వాల్సిన మెట్రిక్స్ ఉంటాయి కదా, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టాక్ ని ఎలా వాల్యుయేట్ చేయాలి, వాల్యుయేషన్స్ లో ఉంటున్న మల్టిపుల్ రీజన్స్ ఏంటి, అండ్ ఒక స్టాక్ ని ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా మనం ఫాలో అవ్వాల్సిన అప్రోచ్ ఏంటి, ఎప్పుడు కొనాలి, ఒక స్టాక్ ని ఎప్పుడు అమ్మాలి, మార్కెట్ సైకిల్స్ ఏంటి, ఒక పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో మనం గమనించాల్సిన అంశాలు ఏంటి, అన్నిటి రిలేటెడ్ గా అడ్వాన్స్డ్ అండ్ ఏమీ అర్థం కాని విధంగా కాంప్లెక్స్ వర్డ్స్ ని యూజ్ చేసి కాదు, మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటూ ఇలా డయాగ్రామ్స్ తో ఎక్స్ప్లెయినింగ్ ఈ బుక్ లో ఉంది. కాబట్టి నేను ఈ బుక్ ని రికమెండ్ చేస్తున్నాను. దీనికి మించి కూడా చాలా అడ్వాన్స్డ్ బుక్స్ ఉంటాయి, కానీ అందులో మీకు కాంప్లెక్స్ టెర్మినాలజీ, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం కారణంగా బిగినర్స్ దాన్ని అందుకోలేరు. కాబట్టి బిగినర్స్ కి అర్థమయ్యే విధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ బుక్ లో ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ ని తీసుకొని చదవండి. దీని మీద మీకు ఉంటున్న డౌట్స్ ని గూగుల్ చేసాను, ఇంకా ఫర్దర్ గా నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకునే స్టాక్స్ లోకి వెళ్ళండి. కానీ అప్పటి వరకు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ లోనే ఉండండి. అండ్ ఒకవేళ మీరు ఈ బుక్ ని కొనాలనుకుంటే ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించిన డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ అలాగే మీరు ఆ వెబ్సైట్ ద్వారా కొంటున్నప్పుడు డైరెక్ట్ గా బై చేయడం కాకుండా ఈ TELUGU తెలుగు అనే కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే 15% డిస్కౌంట్ ని మీరు ఆ ధరపై పొందొచ్చు. మీరు ఇదని కాదు, మీరు ఎక్కడైనా చదవండి, బట్ అర్థమయ్యే రూపంలో ఎగ్జాంపుల్స్ తో సింప్లిఫైడ్ గా ఉండడానికి ఈ బుక్ అయితే మీకు యూజ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది, ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే నిన్నటి RBI సర్క్యులర్ కనిపిస్తుందా? RBI సర్క్యులర్ లో ABC ఈ మూడింటి గురించి మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు అది తెలుసుకుందామని ప్రయత్నించి చదివారనుకోండి, ఒకసారి స్క్రీన్ పాస్ చేసి చూడండి. కొంత కాంప్లెక్స్ గా ఉంటది, కాబట్టి నేను అసలు మీకు అది చదవట్లేదు, వివరిస్తాను, సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో దట్ కమింగ్ డేస్ లో కూడా ఇది మీకు క్లియర్ గా ఎప్పుడు వింటున్నా మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు RBI వాళ్ళ పని ఏంటి, రోల్ ఏంటి, మన ఇండియాలో ఉంటున్న గ్రోత్ ని, ఇన్ఫ్లేషన్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం. ఎందుకంటే కంపెనీలు కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళిపోవడమే కాదు కదా, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ సొసైటీలో బ్రతకాలంటే ధరల్ని నియంత్రించడం కూడా, టూ మచ్ గా పెరిగిపోకుండా చూసుకోవడం గవర్నమెంట్ అండ్ RBI ఒక బాధ్యత. కాబట్టి దేశం బాగా ఎదగాలి, అలాగే ధరలు కంట్రోల్లో ఉండాలి. కొన్నిసార్లు ధరల్ని కంట్రోల్ చేద్దామనే ఒక ఆలోచనతో దేశం ఒక గ్రోత్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు దేశం ఒక గ్రోత్ ని పెంచాలనే ఒక ఆలోచనతో ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే వాళ్ళ పని అనమాట. అవి ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే రెండు విధాలుగా చేస్తారు. డైరెక్ట్ గా వడ్డీ రేట్ల పరంగా డెసిషన్ తీసుకొని, లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బ్యాంక్ లో హౌస్ లోన్ 4% కే ఇస్తారు అని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, ఏదైనా బ్యాంక్ ఎవరైనా అనౌన్స్మెంట్ చేశారనుకోండి, మీకు ఇల్లు కొనాలని లేకపోయినా 4% వడ్డీకే లోన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా లోన్ తీసుకుని ఇల్లు కొనాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారా? అలా కాకుండా అన్ని బ్యాంక్స్ 20% ఇప్పుడు హోమ్ లోన్ కి వడ్డీ, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి అంటే, ఇల్లు కొనాలని ఆలోచన అతను కూడా ఇప్పుడు ఎందుకు 20% వడ్డీలో నేను ఇప్పుడు లోన్ తీసుకొని ఇల్లు కట్టి ఏం చేస్తారనుకుని ఆగిపోతారా? సో ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే వడ్డీ
రేట్ తక్కువ ఉంటే పీపుల్ ముందుకు వెళ్లి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఎకానమీలో ఖర్చు పెట్టడానికి చూస్తారు. అలాగే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే తీసుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా, బయట ఖర్చు పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఆగిపోతారు. కాబట్టి వడ్డీ రేట్లను పెంచడం, వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఆర్బీఐ ఎకానమీలోకి డబ్బులు వెళ్ళాలా ఆర్ ఎకానమీలోంచి బయటకి డబ్బులు రావాలని ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇది రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ద్వారా డెసిషన్స్ తీసుకుంటారు. ఇది నాకు తెలిసినంత వరకు మీకు ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైతే ఈ రేట్ల కంట్రోల్ తో ఎలా ఎకానమీలకు డబ్బులు వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది అన్న క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి రేట్ కట్ చేస్తున్నారు, రేట్ ని తగ్గిస్తున్నారు అనగానే మార్కెట్స్ పెరుగుతాయి. ఎందుకంటే రేట్లు కట్ చేస్తున్నారంటే బ్యాంకులు కూడా అధిక వడ్డీని ఆర్బీఐ దగ్గర నుంచి తక్కువ వడ్డీ రేటుకి తీసుకొని పీపుల్ కూడా, బయట ఉంటున్న వాళ్ళకి కూడా తక్కువ వడ్డీ రేట్కి లోన్స్ ఇచ్చేస్తారు. సో దట్ అలా తీసుకుంటున్న వాళ్ళ ఎకానమీలో ఖర్చు పెడతారు. అలా ఖర్చు పెట్టేవన్నీ కూడా స్టాక్స్ కి, కంపెనీస్ కి లాభాలని. రేట్ పెంచుతున్నారంటే మోస్ట్లీ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకో అండ్ పెంచిన రేట్లతో బయట వాళ్ళు కూడా లోన్స్ తీసుకోరు. కాబట్టి రేట్లు పెంచుతున్నారన్నప్పుడు ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ ఉంటుంది, గ్రోత్ రిలేటెడ్ గా నెగిటివ్ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ కి నెగిటివ్ ఉంటుంది. బట్ డైరెక్ట్లీ ఇప్పుడు పాయింట్ కి వెళ్దాం. ఈ మూడు విషయాలు ఏంటి? అందులో మొదటిది మీరు గమనించారంటే, మీరు చదవండి, మీకు ఇక్కడ పెడుతున్నాను సర్క్యులర్. బట్ మొదటిది మీరు గమనించారంటే 60,000 కోట్లని 3 రోజుల్లో, ఒకటేమో జనవరి 30, ఇంకొకటేమో ఫిబ్రవరి 13, ఇంకొకటేమో ఫిబ్రవరి 20, ఈ 3 రోజుల్లో 60,000 కోట్లని ఈక్వల్ గా, ఒక రోజు 20,000 కోట్లు, ఇంకొక రోజు 20,000 కోట్లు, ఇంకొక రోజు 20,000 కోట్లు, 60,000 కోట్లుగా 3 రోజుల్లో బ్యాంక్స్ కి ఆర్బీఐ వాళ్ళు డబ్బులు ఇస్తారంటున్నారు. దేని ద్వారా ఇస్తారంటున్నారు? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే ఏంటి? బ్యాంక్స్ దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ కూడా కొంత గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. దానివల్ల లాభమా బ్యాంకుకి? ఏమైనా గవర్నమెంట్ ఎంత వడ్డీ ఇస్తుంది? కానీ అదే బ్యాంక్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐకి ఇచ్చేసి దాని ద్వారా డబ్బులు తీసుకుంది అనుకోండి, ఆ డబ్బులతో పర్సనల్ లోన్ ఇవ్వచ్చు, ఆ డబ్బులతో హోమ్ లోన్ ఇవ్వచ్చు, ఆ డబ్బులతో ఇంకేదైనా ఇతర లోన్స్ ఇచ్చి ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి బ్యాంక్స్ దగ్గర నామమాత్రపు వడ్డీకి మాత్రమే ఉంటున్న ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని నేను కొనుక్కుంటాను, నేనంటే ఇక్కడ ఆర్బీఐ కొనుక్కుంటాను, ఎప్పుడెప్పుడు కొనుక్కుంటాను, ఆ 3 రోజుల్లో కొనుక్కొని బ్యాంక్స్ కి ప్రతిసారి 20,000 కోట్ల దగ్గరగా ఇచ్చి 60,000 కోట్ల దగ్గరగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి నేను డబ్బులు పంపిస్తానని ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ లిక్విడిటీ మెజర్. బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఎందుకు? బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటేనే కదా వాళ్ళు బయట ఎవరికైనా డబ్బులు ఎక్కువ అప్పు ఇవ్వగలరు. అని తీసుకున్న వాళ్ళు కూడా ఎకానమీలో స్పెండ్ చేసి స్టాక్ మార్కెట్ కి ఆర్ కంపెనీలకి లాభం చేకూర్చగలరు. ఇది ఫస్ట్ లిక్విడిటీ మెజర్. సెకండ్ ది 56 డే వేరియబుల్ రెపో రేట్ విఆర్ఆర్. అది కూడా ఎంతకి? 50,000 కోట్లకి. ఎప్పుడు చేస్తారంటున్నారు? ఫిబ్రవరి 7th చేస్తానంటున్నారు. ఎందుకు ఫిబ్రవరి 7th చేస్తా అన్నారో తెలుసా? ఫిబ్రవరి 7th ఆర్బీఐ పాలసీ ఉంది. ఎందుకు పాలసీ తర్వాతే చేయాలనుకుంటున్నారంటే, ఆ రోజు వడ్డీ రేట్లు కట్ ఉండే అవకాశం ఉంటే, ఒకవేళ వడ్డీ రేట్లు కట్ చేస్తారనే అనుమానం బ్యాంక్స్ ఉంటే ఇవాళే చేసిన బ్యాంక్స్ తీసుకో. ఎందుకంటే ఆ రోజు వడ్డీ రేట్ కట్ చేస్తే ముందుగా మేము తీసుకొని ఎందుకు ట్రాప్ అయిపోవడం, అధిక వడ్డీని ఆర్బీఐ కట్టడం అని ముందుగా బ్యాంక్స్ తీసుకో. కాబట్టి మేము వడ్డీ రేట్లు కట్ చేస్తున్నామా, కట్ చేయట్లేదా, ముందు డిసైడ్ అవ్వనివ్వండి, తర్వాత మీరు డబ్బులు తీసుకోండి అని ఫిబ్రవరి 7వ తేదీ 50,000 కోట్లు మేము డబ్బులు ఇస్తాం, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఊరికే కాదు, వడ్డీ కట్టాలి. ఎంత వడ్డీ కట్టాలి? వేరియబుల్ రెపో రేట్ అనమాట. ఆప్షన్ కి పిలుస్తారు, బ్యాంక్స్ వస్తాయి, ఒక్కొక్కరు మేము ఒక్కొక్క రకమైన వడ్డీ రేట్ ఇస్తామంటారు. ఎవరి వడ్డీ రేట్ అయితే యావరేజ్ గా లాస్ట్ కి ఫైనలైజ్ అవుతుందో దానికి దగ్గరగా ఉంటారు అన్ని బ్యాంక్స్ కూడా డబ్బులు తీసుకుంటాయి. బట్ గమనించాల్సింది ఇది 56 days విఆర్ఆర్ అనమాట. అంటే 56 రోజుల వరకు మాత్రమే డబ్బులు ఇస్తుంది బ్యాంక్స్ కి. 2 నెలల పాటు ఇస్తుందంటే అది గొప్ప విషయమే. ఇలా వచ్చిన 50,000 కోట్లని 2 నెలల కాల వ్యవధిలో వీళ్ళు ఒక 6.5% రెపో రేట్ కి దగ్గరగానే వడ్డీ కట్టారనుకున్నా, 7% కట్టారనుకున్నా, వీళ్ళు 8, 10 దానికి మించే వడ్డీ రేట్లు వర్కౌట్ చేసుకుంటారు. కాబట్టి షార్ట్ టర్మ్ లో బ్యాంక్స్ కి ఇది మంచి ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్ ని పెంచే అవకాశం కూడా ఈ విఆర్ఆర్ ద్వారా మనకి లభిస్తుంది. కాబట్టి విఆర్ఆర్ ద్వారా 56 రోజులకు సంబంధించి 50,000 కోట్లు ఇస్తాను అంటాం, ఫిబ్రవరి 7th ఇస్తా అన్నాం కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా, ఎంటైర్ మార్కెట్ రిలేటెడ్ గా, లిక్విడిటీ పరంగా కూడా మంచి అంశంగానే మనం చూడాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, ఇక్కడ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తాకట్టు పెట్టాలి. ఏదో ఒక బ్యాంక్ వచ్చి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇస్తానని తీసుకువెళ్ళిపోయి ఆ బ్యాంక్ ఏమో దివాలా తీసేసింది అనుకోండి, ఆర్బీఐకి నష్టం కదా. కాబట్టి ప్రతి దగ్గర తాకట్టు పెట్టాలి, ఇక్కడ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తాకట్టు పెట్టాలి. అండ్ ఫైనలీ మూడోది చూడండి, $5 బిలియన్ కి సంబంధించి 6 నెలల పాటు USD INR బై సెల్ స్వాప్ యాక్షన్ చేస్తాను అంటున్నారు. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ థింగ్, $5 బిలియన్ కి సంబంధించి అంటున్నారు. $5 బిలియన్ అంటే మన రూపీస్ తో ప్రెసెంట్ 86 రూపీస్ పర్ USD, 86 రూపీస్ దగ్గరగా ఉందనుకున్నాం పర్ డాలర్. అలా ఉందనుకుంటే ఎన్ని కోట్లు వస్తుంది? 43,000 కోట్ల దగ్గరగా వస్తుంది కదా. సో 43,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డాలర్స్ బ్యాంక్స్ దగ్గర ఉంటాయి కదా. బ్యాంక్స్, ప్రతి బ్యాంక్ దగ్గర మీకు డాలర్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుందో లేదో? యాజ్ ఎ కరెన్సీ వాళ్ళు కొంత మెయింటైన్ చేస్తూ ఉంటారు.
డాలర్స్ ని కూడా. ఆ డాలర్స్ ని పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి కొంచెం ఈ కరెన్సీ కన్వర్షన్ ద్వారా అడ్వాంటేజ్ ఉంటున్నా ఐడియల్ గా ఉండిపోతున్న డాలర్స్ ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి ఏ బ్యాంక్స్ దగ్గర అయితే అధికంగా డాలర్స్ ఉంటాయో వాళ్ళు మీకు వద్దనుకుంటే, అంటే మీకు నీడ్ ఉందనుకుంటే, మనీ రూపీస్ లో నీడ్ ఉందనుకుంటే మీ దగ్గర ఉంటున్న డాలర్స్ నాకు అమ్మండి, నేను మీకు రూపీస్ లో ఇస్తాను. ఎన్ని డాలర్స్ నేను తీసుకుంటాను? $5 బిలియన్ దగ్గరగా డాలర్స్ నేను తీసుకుంటాను. అంటే 43,000 కోట్ల దగ్గరగా నేను మీకు రూపీస్ ని ఇస్తాను, మీరు నాకు డాలర్స్ ఇవ్వండి. 6 నెలల పాటు ఇది ఇలా ఉంచుదాం. 6 నెలల తర్వాత మళ్ళీ మీరు నాకు రూపీస్ ఇచ్చేయండి, నేను మీకు డాలర్స్ ఇచ్చేస్తాను. ఈ మధ్యలో నాకు వడ్డీ కట్టండి. వడ్డీ అంటే నామినల్ వడ్డీ. ఈ డబ్బులు మీరు బయట ఇచ్చుకొని మీరు బయట మంచిగా లాభాన్ని పొందండి. ఇది ఆర్బీఐ వాళ్ళు చెప్పిన 3 అనమాట. మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఫస్ట్ దాని ద్వారా ఒక 60,000 కోట్లు, సెకండ్ దాని ద్వారా 50,000 కోట్లు కలిపితే 1,10,000 కోట్లు, మూడో దాని ద్వారా 43,000 కోట్లు కలిపితే 1,53,000 కోట్ల. 3,000 కోట్లు పక్కకు తీసేద్దాం. సుమారుగా 1,50,000 కోట్లకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఎకానమీలోకి ఇన్ఫ్యూజ్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1,50,000 కోట్లకు సంబంధించిన లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేద్దామని ఆర్బీఐ వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా రేట్ కట్ పరంగా కూడా డిసిషన్ తీసుకుంటారు కదా. కాబట్టి February 7th మేము విఆర్ఆర్ ని కండక్ట్ చేస్తామంటున్నారు. కాబట్టి మేబీ Feb 7th రేట్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఎందుకు ఇది ఇప్పుడే చెప్తున్నానంటే February 7th రేట్ కట్ రాకపోతే మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవాళ బ్యాంక్స్ అంతలా పెరగడానికి ప్రధానమైన కారణం ఇదే. ఐ హోప్ మీకు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, విఆర్ఆర్ వేరియబుల్ రెపో రేట్ ద్వారా బ్యాంక్స్ ఎలా పార్టిసిపేట్ చేసి డబ్బుల్ని తీసుకుంటున్నాయి, బై సెల్ స్వాప్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ మనకి లిక్విడిటీ సిస్టమ్ లోకి ఇంజెక్ట్ అవ్వబడుతుందని క్లారిటీ వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు హోల్డ్ చేస్తున్న ఇవాళ టూ మచ్ గా రియాక్ట్ అవుతున్న స్టాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. డేటా సెంటర్ స్టాక్స్ కానీ, పవర్ రిలేటెడ్ ఉంటున్నావు కానీ, అది ఇంకేదైనా ఇతర స్టాక్స్ ఈ గ్లోబల్ గా ఉంటున్న ఏ కారణంగా ఇంపాక్ట్ అవుతున్నవి, సడన్ గా పడిపోతూ మీకు ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్ ఉన్నవి కింద కామెంట్స్ లో పెట్టారంటే దాన్ని కోరిలేట్ చేస్తూ ఇంకేదైనా ఇతర థీమ్స్ ఏదైనా ఉంటున్నా, దాని పరంగా ఉంటున్నా, ఇంపాక్ట్ అవుతున్న డేటా పాయింట్స్ ఏమైనా ఉంటున్నా మీకు నేను కమింగ్ డేస్ లో మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ రీసెంట్ గా 22nd జనవరిని లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నిన్న మనకి అది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయింది. సో మనకి ముందుగానే అవేర్నెస్ ఉంటే మన వాళ్ళు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, ఏ డేటాని వీళ్ళకి ముందుగానే షేర్ చేయాలి, కమింగ్ టైమ్స్ లో ఏది మళ్ళీ న్యూస్ ఆర్టికల్స్ లో రావడానికి పాసిబిలిటీ ఉంటుందని, మీరు ఏవి ఉంటున్నాయి ప్రెసెంట్ సఫర్ అవుతున్న ఈ పర్టికులర్ థీమ్స్ ఏదైనా ఉంటున్నా అది కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే దాని రిలేటెడ్ ఉంటున్న పూర్తి సమాచారాన్ని మీకు ఎప్పుడు నాకు వీలవుతున్నా, ఎప్పుడు నాకు డేటా దొరుకుతున్నా అప్పుడు నేను మీకు వీడియోస్ లో షేర్ చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇవాళ మీరు గమనిస్తే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా పెరిగిన కంపెనీ కాస్త 6 నెలల్లో ఎంతైతే పెరిగిందో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ జనవరి 10వ తేదీ దగ్గర నుంచి సుమారుగా గమనిస్తే గతంలో పెరిగిందంతటిని వైప్ అవుట్ చేస్తూ భారీగా ఇవాళ డేటా సెంటర్ స్టాక్స్ లో మీకు ఫాల్ కనిపించింది కదా. అది 20% దగ్గరగా ఇవాళ అనంతరాజ్ లోను పతనం కనిపించింది. 10% దగ్గరగా నెట్ వెబ్ లోను ఇవాళ మీకు పతనం కనిపించింది. జనవరి 1st నుంచి ఇది ఏకంగా 50% దగ్గరగా పడింది. ఈవెన్ బి బాక్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మీకు 5% దగ్గరగా పడి ఇక పడ్డానికి ఉండదు, అది సర్క్యూట్ ఉంటుంది ప్రాబబ్లీ. అందుకే అక్కడ మనకి బ్లాక్ బాక్స్ లో అంత పెద్ద ఫాల్ కనిపించలేదు. కానీ ఎక్కడెక్కడైతే 20%, 10% దగ్గరగా పడగలిగి ఉంటాయో అవన్నీ ఇవాళ అంత శాతం దగ్గరగా పడడానికి ప్రధానమైన కారణం జస్ట్ గూగుల్ చేసిన అనంతరాజ్ అని గూగుల్ చేసిన ఎందుకు ఈ స్టాక్ పడుతుందని మీకు క్లియర్ గా ఆర్టికల్స్ కనిపిస్తాయి. డీప్ సీక్ ఏఐ అని దీని రిలేటెడ్ గా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ డీప్ సీక్ ఏఐ కి, అనంతరాజ్ కి, ఆర్ ఈ నెట్ వెబ్ కి, బ్లాక్ బాక్స్ కి అండ్ ఇతర డేటా సెంటర్ స్టాక్స్ అండి ఇవాళ పవర్ రిలేటెడ్ గా స్టాక్స్ కూడా చాలా పడ్డాయి కదా. వీటన్నిటికీ లింక్ ఏంటి? పవర్ కన్సంప్షన్ అనేది కమింగ్ టైమ్స్ లో బాగా పెరుగుతుంది అన్న దాంట్లో ఇండస్ట్రియలైజేషన్ కానీ, పర్సనల్ గా మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ పెరుగుతూ ఉండడం కానీ, ఏసీలు, ఫ్యాన్లు అంతకుముందు వేసేదానికంటే ఎక్కువ వేస్తారు, ఇదంతా ఓకే. బట్ డేటా సెంటర్స్ ఇండియాలో ఎక్కువ రాబోతున్నాయి, దానికి పవర్ కన్సంప్షన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి పవర్ థీమ్ రిలేటెడ్ గా కూడా డేటా సెంటర్స్ అనేది ఒక వాల్యూ యాడెడ్ పాయింట్ లో ఉండేదన్నమాట. సరే, ఇప్పుడు డేటా సెంటర్స్ కి ఏమి ఇబ్బంది వచ్చింది, డేటా సెంటర్స్ కి ఏమి ప్రాబ్లం వచ్చింది అంటే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుంటున్న దాంట్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని షేర్ చేశాను. ఈ డీప్ సీక్ ఏఐ అనేది ఎన్విడియాకి సంబంధించిన జీపీయూ ప్రాసెసర్స్ ని 80% కంటే తక్కువగా వాడుతుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఓపెన్ ఏఐ వాళ్ళకి సంబంధించిన ఏఐ ట్రైనింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, అదర్ సర్వర్ రిక్వైర్మెంట్స్ కి ఆల్మోస్ట్ 10,000 దగ్గరగా ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ కావాల్సి ఉంటే ఈ డీప్ సీక్ కి మాత్రం ఈ ఏఐకి సంబంధించి చైనాకి సంబంధించిన ఏఐకి మాత్రం కేవలం 2000 జీపీయూసే కావాలి. అవి కూడా అంత అడ్వాన్స్డ్ వెర్షన్స్ అవసరం లేదు. అండ్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా మీరు దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేస్తే డేటా సెంటర్స్ ఒక రిక్వైర్మెంట్ కానీ, ఫర్దర్ గా డేటాను ట్రైన్ చేయడానికి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ, ఓపెన్ ఏఐ కావాల్సినంత రిక్వైర్మెంట్
మార్కెట్ వీళ్ళకి లేకపోవడం, సుమారుగా 50-60 ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేసు 80% దగ్గరగా కూడా తక్కువ రిక్వైర్మెంట్స్ తోని ఈ డీప్ సీక్ AI రన్ అవబోతుందని ఇలా మార్కెట్ లో, సోషల్ మీడియాలో అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటాతో కమింగ్ టైమ్స్ లో ఈ AI ఎవల్యూషన్ నాట్ ఓన్లీ విత్ డీప్ సీక్, కమింగ్ టైమ్స్ లో ఇంకేదైనా కొత్త టెక్నాలజీస్ తో కూడా AI ముందుకు వస్తూ ఉంటే తక్కువ ధరలతోనే ఏఐని పట్టుకొచ్చి అండ్ డేటా సెంటర్స్ కూడా అంత భారీగా రిక్వైర్మెంట్ ఏం వాళ్ళకి లేదు, తక్కువ డేటా సెంటర్స్ తో కూడా వాళ్ళు రన్ అయిపోతారు, అడ్వాన్స్డ్ మోడల్స్ ని తీసుకొస్తారు. సో దట్ ఈ జీపీయూస్ ఒక వాడకం కానీ, డేటా సెంటర్స్ ఒక రిక్వైర్మెంట్ కానీ, తద్వారా ఈ పవర్ రిలేటెడ్ గా కూడా ఇదైతే థీమ్ అండ్ ఈ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా కూడా ఈ డేటా సెంటర్స్ కి రిలేట్ అవుతున్న కంపెనీస్ అన్నిటికి కూడా బెనిఫిట్. గతంలో అనుకున్న మాదిరి ఉండదు, ఇప్పుడు తగ్గుతుందని ఎలా మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలే. ఈవెన్ మార్కెట్ ఒక పాయింట్ లో రికవర్ అయింది, కానీ ఈ స్టాక్ 20% సర్క్యూట్ లిమిట్ ఏదైతే ఉందో అక్కడే క్లోజ్ అయిపోయింది. ఇది ప్రెసెంట్. ఫ్యూచర్ ఏంటో మనకు తెలియాలి కదా, ఎందుకంటే ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది, ఫ్యూచర్ ఏంటి. అండ్ చాలా మందికి తెలియాల్సిన విషయం, ఈ అనంతరాజ్ అనేది ప్యూర్లీ డేటా సెంటర్ కంపెనీ ఏం కాదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, లాస్ట్ వాళ్ళ FY25 సెకండ్ క్వార్టర్ Q2 లో వస్తున్న డేటాలో మీరు గమనించారంటే టోటల్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 113 crores ఉంటే అందులో 8 crores మాత్రమే డేటా సెంటర్స్ నుంచి వచ్చింది, రిమైనింగ్ అంతా రియల్ ఎస్టేట్ సైడ్ నుంచి వచ్చింది. కానీ నెక్స్ట్ 4 to 4.5 years లో వీళ్ళ డేటా సెంటర్ కెపాసిటీని 307 మెగావాట్ కి స్కేల్ చేయాలనుకుంటున్నారనే ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ లుకింగ్ గైడెన్స్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో డేటా సెంటర్స్ పరంగా, ఇదే ప్రధానమైన కారణం స్టాక్ ఇంతలా పెరగడానికి. అండ్ ఈవెన్ ఈ 307 crore దగ్గరగా మెగావాట్ ని అచీవ్ చేయడానికి, డేటా సెంటర్ ఒక కెపాసిటీని అచీవ్ చేయడానికి వీళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా గతంలోనే అనౌన్స్మెంట్స్ చేశారు. సో నాట్ జస్ట్ AI, చాలా రిలేటెడ్ గా చాలా వాటికి ఈ డేటా సెంటర్స్ ఒక వినియోగం ఉంటుంది. లైక్ హోస్టింగ్ వెబ్సైట్స్ కానీ, రన్నింగ్ బిజినెస్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా కానీ, ఐటీ సర్వీసెస్ పరంగా కానీ, ఆపరేషన్స్ అండ్ ఇన్నోవేషన్, వేరియస్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ లో ఈవెన్ ప్రతిదీ కూడా డేటా రిలేటెడ్ గానే కదా మనకి కౌంట్ అవ్వబడుతుంది. కాబట్టి డేటా సెంటర్స్ ఒక యూసేజ్ ఈ జస్ట్ AI తో రిలేటెడ్ కాదు, బట్ ఏదైతే వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు, ఒకవేళ గ్లోబల్ గా జరుగుతున్న అంశాలతో కానీ వీళ్ళు స్లో డౌన్ అవుతున్నారనే అప్డేట్స్ కానీ చేస్తే దెన్ అప్పుడు కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ ఎర్నింగ్స్ ని మార్కెట్ రీకాలిక్యులేట్ చేసుకొని వాల్యుయేషన్ ని అడ్జస్ట్ చేస్తుంది. కాబట్టి ఒక క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెటర్. ఈ DPDPA ఉంది కదా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అండ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, అండ్ RBI కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ డేటా అంతా ఇండియాలోనే ఉండాలని. అండ్ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ NDCP 2018 లో కూడా డేటా సెంటర్స్ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ ఎకానమీ గ్రోత్ రిలేటెడ్ గా రికగ్నైజ్ చేయబడింది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో డేటా సెంటర్స్ ఒక నీడ్ అయితే ఇండియాలో ఉంది, బట్ ప్రాబ్లం అంతా సుమారుగా ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఏదైతే బూమ్ నడుస్తూ ఉందో గ్లోబల్ గా, ఎన్విడియా స్టాక్ ఎప్పుడైతే పెరగడం మొదలైందో, కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా ఓపెన్ AI రిలేటెడ్ గాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గాను డేటా సెంటర్స్ ఒక వినియోగం ఎక్కువ అవుతుంది. కమింగ్ టైమ్స్ లో AI కి డేటా సెంటర్స్ కూడా స్ట్రాంగ్ రిలేషన్ తో గ్రో అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తో కూడా అనంతరాజ్ కానీ మిగిలిన కంపెనీస్ అన్ని కూడా ఈ డేటా సెంటర్స్ మీద భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసి కమింగ్ టైమ్స్ లో మనం దీంట్లో స్ట్రాంగ్ గా గ్రో వచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాయి. బట్ ఇప్పుడు మారుతున్న ఈ సమీకరణాలతో వస్తున్న కొత్త AIs తో డేటా సెంటర్స్ ఒక రిక్వైర్మెంట్ అంతా లేదు అంటుంటే వీళ్ళ ప్లాన్స్ ఏమైనా బ్యాక్ చేసుకుంటారా, వీళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా బ్యాక్ చేస్తారనేది మనకు తెలియాలి. ఒక్క కాన్ఫరెన్స్ కాల్ ఒకవేళ ఈ కంపెనీ నిర్వహించగలిగితే ప్రెసెంట్ ఒకవేళ డీప్ సీక్ AI ద్వారా కూడా ఎలాంటి ఇంపాక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఒకవేళ ఏ ఇంపాక్ట్ ఉండదా, వీళ్ళ స్ట్రాటజీ ఏదైతే గైడెన్స్ గతంలో ఇచ్చారో అదే గైడెన్స్ తో వీళ్ళు ముందుకు వెళ్తారని ఒక్క క్లారిటీ, ఒక్క కాన్ఫరెన్స్ కాల్ ఇవ్వగలిగితే ఇన్వెస్టర్స్ కి క్లారిటీ వస్తుంది. సో భయాలు అయితే మార్కెట్ లో ఉన్నాయి, అవి ఎక్కడ సెటిల్ అవుతాయన్నది, ఏ వాల్యుయేషన్ లో ఈ కంపెనీ వదులుతాయన్నది మెయిన్ పాయింట్. సో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే తొందరపడాల్సిన నీడ్ అయితే లేదు. కొద్ది రోజులు వెయిట్ చేసి ప్రైస్ ఒక దగ్గర సెటిల్ అయ్యాక తర్వాత అనాలిసిస్ చేసి మేనేజ్మెంట్ చెప్తున్న దాన్ని అంతటిని కూడా స్టడీ చేసి నెక్స్ట్ వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా మారుతుంటే వాటిని బట్టి కూడా ఫర్దర్ డెసిషన్ ని తీసుకోవచ్చు. తొందరపడకండి. అది సర్క్యులర్ ఇవాళ రిలీజ్ అయిన దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది చూడగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఒకప్పుడు పవర్ రిలేటెడ్ గా, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఫుల్ బజ్ ఉంటున్నప్పుడు ప్రతి కంపెనీ కూడా మేము డేటా సెంటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తాం, చిన్న మెగావాట్ కూడా 10 మెగావాట్ 20 మెగావాట్ తో కూడా మేము డేటా సెంటర్ స్టాక్ అని, పవర్ స్టాక్ అని ఏదో రక ట్యాగ్ వేసుకోవడానికి ప్రయత్నించారు కదా. కానీ ఇవాళేమో డేటా సెంటర్ అనే పేరు వేసుకోవడానికి వీళ్ళు భయపడుతున్నారు. రూమర్స్ వస్తున్నాయి మేము డేటా సెంటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నామని, కానీ అవి నిజాలు కాదు, ఎంటైర్ గా బేస్లెస్ క్లైమ్స్ అని. మేము డేటా సెంటర్ బిజినెస్ లోకి వెళ్ళట్లేదనేలా వీళ్ళు చేస్తున్న ఈ అప్డేట్ ని చూసాక డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఎలా భయపడుతున్నాయి కంపెనీస్ గ్లోబల్ గా జరుగుతున్న ఒక్క అప్డేట్ తో ఈ క్లారిఫికేషన్ ఇచ్చే స్టేజ్ కి కంపెనీ వస్తుండడం ప్రెసెంట్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీని మనకు చూపిస్తుంది. కంగారు పడాల్సిన నీడ్ లేదు. మార్కెట్ లో ఇదే ప్రాబ్లం. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా అలానే పరిగెడతారు, భయాలున్నా ఇలానే పరిగెడతారు. ఎవరైతే బిజినెస్ ని అర్థం చేసుకొని
నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఓన్లీ డేటా సెంటర్స్ అయినా, ఏఐ అయినా, ఇంకేమైనా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇండియా యాజ్ ఎ గవర్నమెంట్ ఎలా మూవ్ అవ్వాలనుకుంటుంది, డేటా పాలసీస్ రిలేటెడ్ గా ఎలా మూవ్ అవ్వాలనుకుంటుంది, వీటన్నిటిని కూడా ఎవరైతే ట్రాక్ చేస్తారో వాళ్ళు సక్సెస్ చెందుతారు. పెరిగిపోతున్నప్పుడు కొనడం, పడిపోతున్నప్పుడు అమ్మేయడం, నష్టాలు తప్పితే ఇక్కడెక్కడ ఇంకేం కనిపించవు. సో జాగ్రత్తగా ఏ కంపెనీలైనా, ఏ బిజినెస్ లో అయినా ప్రాపర్ గా స్టడీ చేశాక ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2 తెలంగాణలో ఉంటుంది కదా, దీని రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ EIR US FDA వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, అది కూడా ఏ సీరియస్ అబ్జర్వేషన్స్ లేకుండా వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ VAI అనే స్టేటస్ తో వీళ్ళకి EIR లభించినట్లు ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందనేలా అరబిందో ఫార్మా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ గారు రిలేటెడ్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్ తను మాట్లాడుతున్నది నేను వింటున్న దాంట్లో తను మెన్షన్ చేస్తున్నది స్టీల్, చిప్స్ ఆర్ సెమీ కండక్టర్స్ ఆర్ అదర్ ఇంపోర్ట్స్ ఏవైతే మా US లోకి వస్తున్నాయో అందులో ఫార్మా పేరుని కూడా మెన్షన్ చేశారనమాట. మీరు వేరే దేశాల్లో ప్రొడ్యూస్ చేసి మా US లోకి తెచ్చి అమ్మకండి, వీలైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టండి, లేదంటే మీ మీద కూడా మేము టారిఫ్లు వేస్తామనేలా తను మెన్షన్ చేస్తున్నారు. సో ఫార్మా, చిప్స్, సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్విప్మెంట్స్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ ఏవైతే వేరే దేశాల నుంచి US కి వస్తున్నాయో మీరు ఇక్కడ పెట్టండి, కానీ ఎక్కడి నుంచో తయారు చేసి మా దేశంలోకి తెచ్చి అమ్మారంటే మాత్రం ట్యాక్స్లు ఎక్కువ వేస్తాననేలా ట్రంప్ గారు ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఇవాళ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ డిక్లైన్ కి మెయిన్ రీజన్ గా అయితే అర్థం చేసుకోవచ్చు. బట్ ఎలాంటి టారిఫ్లు వేస్తారు, ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకొస్తారో చూడాల్సింది. సో ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు దీన్ని కూడా కొంత జాగ్రత్తగా గమనిస్తూ రండి. బికాస్ మన ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ఫార్మా కంపెనీస్ US కి ఎక్స్పోర్ట్ చేసేవే. నేనైతే అంత పెద్ద ఇంపాక్ట్ చేసేలా అయితే తన డెసిషన్ తీసుకోరనుకుంటున్నాను. బట్ మన ఓన్ అజంప్షన్స్ ఎందుకు, తన రిలేటెడ్ గా ఇంకేదైనా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటే ఇదే స్పేస్ రిలేటెడ్ గా నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక కీ టెండర్ DRDO వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు, అండ్ ఆ టెండర్ ఆర్డర్ వాల్యూ 7,37 lakhs అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. దేని రిలేటెడ్ గా ఇది వచ్చింది, ఇదేమి ఇన్ఫార్మ్ చేయట్లేదు, కానీ ఒక ఆర్డర్ వీళ్ళకి DRDO దగ్గర నుంచి వచ్చిందనేలా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ BEL వాళ్ళు కూడా 531 crores విలువ చేసే ఆర్డర్స్ గెలుచుకున్నారని, దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 10,893 crores దగ్గరగా ఉంటుందని. ఈ ఆర్డర్స్ అంతా అడ్వాన్స్డ్ కాంపోజిట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గాను, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో ఆప్టిక్స్, రాడార్, హోమింగ్ హెడ్స్ ఫర్ మిసైల్స్, క్లాస్ రూమ్ జామర్స్, స్పేస్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ వీళ్ళకి లభించినట్లు మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈసారి బడ్జెట్ లో ఎలాంటి స్పేసెస్ లో ఎక్కువ అలొకేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, గవర్నమెంట్ ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడానికి ఛాన్స్ ఉందనే ఒక డేటాని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. RE అంటే రివైజ్డ్ ఎస్టిమేట్, BE అంటే బడ్జెట్ ఎస్టిమేట్. ఎక్కడెక్కడ ట్రెండ్స్ గ్రో అవుతున్నాయి ఫార్మా స్పేస్ లో కానీ, ఆటో అండ్ ఆటో కాంపోనెంట్ స్పేస్ లో కానీ, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ అండ్ IT హార్డ్వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ అంటే AC, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, వీటి పరంగా స్పెషాలిటీ స్టీల్, ACC బ్యాటరీ స్టోరేజ్, డ్రోన్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్, టెక్స్టైల్స్, వీటి పరంగా ఎక్కడెక్కడ ఎక్కువగా PLI స్కీమ్స్ బెనిఫిట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది, ఈసారి బడ్జెట్ లో ఏవేవి ఫోకస్ లో ఉండబోతున్నాయనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే డేటాని షేర్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ గా హై లెవెల్లో PLI స్కీమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT హార్డ్వేర్ పరంగాను, వైట్ గూడ్స్ పరంగాను, బ్యాటరీ స్టోరేజ్ పరంగాను, డ్రోన్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్ పరంగాను మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ లో ఒక 2 సెగ్మెంట్స్ తప్పించి మిగిలిన అన్నిట్లో కూడా గవర్నమెంట్ ఈసారి కూడా అలొకేషన్ ఎక్కువగా ఇచ్చేలాగే, PLI స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ ఇచ్చేలాగే ఉందనేలా ఈ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు. రిసీవ్ మనీ ఆర్ విడ్జెట్ ని వీళ్ళు లాంచ్ చేస్తూ పర్టికులర్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, షాప్ కీపర్స్ కానీ, ఫ్రీలాన్సర్స్ కానీ, ఆ చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళు కానీ పేమెంట్ కలెక్షన్ కోసం మీరు డబ్బులు వేయాలనుకుంటే, మీరు ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటున్నా ఆర్ మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నా దీన్ని స్కాన్ చేసి పేమెంట్ చేయడం కోసం అండ్ రిసీవ్ చేసుకోవడం కోసం వీళ్ళు ఇన్నోవేటివ్ రిసీవ్ మనీ ఆర్ విడ్జెట్ ని లాంచ్ చేస్తున్నట్టు. వన్స్ అది డబ్బులు రాగానే కాయిన్ డ్రాప్ అవుతున్న శబ్దంతో రిసీవ్ అయింది పేమెంట్ అనేలా మెన్షన్ చేస్తూ యాప్ ఓపెన్ చేయకుండానే పేమెంట్ రిలేటెడ్ గా ట్రాక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందని ఇందాక అనుకున్నట్లు షాప్ కీపర్స్, చిన్న చిన్న షాప్ కీపర్స్, ఫ్రీలాన్సర్, స్మాల్ బిజినెస్, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇది బాగా యూజ్ అవుతుందని పేటిఎం వాళ్ళు చెప్తూ ఒక కొత్త ఫీచర్ అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ L&T వాళ్ళు ఉజ్బెకిస్తాన్ లో ఫస్ట్ AI ఎనేబుల్డ్ డేటా సెంటర్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని, ఒక కెపాసిటీ 10 మెగావాట్ దగ్గరగా ఉంటుందనేలా లార్సన్ టూబ్రో వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ నెంబర్స్ పోస్ట్ చేస్తూ దాంతో పాటు 1100 crore దగ్గరగా క్యాపెక్స్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. స్పిన్నింగ్ అండ్
అండ్ నిట్టింగ్ రిలేటెడ్ గా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 2100 crores దగ్గరగా ఉంది. అలాంటిది వీళ్ళు 1100 crores నియర్లీ 1100 crores దగ్గరగా వీళ్ళు క్యాపెక్స్ చేస్తున్నారంటే ఇది హ్యూజ్ క్యాపెక్సే కదా. అండ్ ఆ క్యాపెక్స్ 1100 క్యాపెక్స్ కూడా 800 crores దగ్గరగా డెట్ అండ్ 300 crores దగ్గరగా ఈక్విటీ ద్వారా మొత్తం ఈ క్యాపెక్స్ అంతా కూడా FY 2028 నాటికి హ్యాండ్స్ లోకి వస్తుందని. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి, వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ లో మెన్షన్ చేస్తున్నది ప్రెసెంట్ కాటన్ ప్రైజెస్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రైజుల దగ్గరే ఉన్నాయి, బాటమ్ దగ్గర ఉన్నాయి. ఎదురైతే ఇక్కడైనా ఉండాలి కాటన్ ప్రైజెస్ ఆర్ ఇక్కడ నుంచి పెరగాలి, పెరిగితే మనకి లాభమే. అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి రికవరీ కనిపిస్తున్నాయని అండ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇంక్రీజ్ డిమాండ్ కనిపిస్తుందని, కాటన్ యార్న్ స్ప్రెడ్స్ కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి 2 to 3 quarters నుంచి స్టేబుల్ గా ఉన్నాయని, ఏదైతే వీళ్ళు క్యాపెక్స్ చేస్తారని ఇప్పుడు నేను చెప్పాను కదా దాని కారణంగా 1000 crores రెవెన్యూ యాన్యువల్లీ యాడ్ అవుతుందని అండ్ దీని కారణంగా మార్జిన్ కూడా 2 basis points పెరుగుతుందని ఎలా నితిన్ స్పిన్నర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళు నిజంగా చేయగలుగుతారని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీ పై మనం టైం పెట్టచ్చు, స్టడీ చేయొచ్చు. బికాస్ ఏదైతే ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ ఉందో అందులో సగానికి పైగా వీళ్ళు పెట్టి క్యాపెక్స్ చేస్తాం, దాని ద్వారా 1000 కోట్ల దగ్గరగా రెవెన్యూ, 200 basis points మీన్స్ 2% మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ రెవెన్యూ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ చేస్తాం, కాటన్ రిలేటెడ్ గా స్ప్రెడ్స్ కూడా స్టేబుల్ అయ్యాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇవి జరుగుతాయి అని మేనేజ్మెంట్ చెప్తున్న మాటలు ప్రతి ఒక్కటి కానీ కమింగ్ టైమ్స్ లో లైమ్ లైట్ లోకి వచ్చి వీళ్ళ నెంబర్స్ లో కానీ రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అయిందంటే మాత్రం వీళ్ళకి ఒక మంచి వాల్యూని అయితే యాడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 3000 crores దగ్గరగా ఉంటున్న వీళ్ళ రెవెన్యూస్ 1000 crores దగ్గరగా వాల్యూగా పెరిగి ఫర్దర్ గా ఇక్కడ మార్జిన్స్ కూడా వీళ్ళు అంటున్నట్టు 2% దగ్గరగా ఇంప్రూవ్ అవ్వగలుగుతుంటే అది వీళ్ళ నెంబర్స్ పరంగా గుడ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ స్టాక్ ఒక PE అంతా ఎలాంటి మార్కెట్ క్యాపిటల్ లో ఉంది, దీని రిలేటెడ్ గా రిటర్న్ రేషియోస్ అంతా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ ACME సోలార్ వాళ్ళు 680 మెగావాట్ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ NHPC వాళ్ళతో కుదుర్చుకున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో మనకి ఇంత డబ్బులు ఖచ్చితంగా వస్తుందనేలా అగ్రిమెంట్ కుదురుతున్నట్టు అనమాట. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు కూడా 362 crores విలువ చేసే కొత్త ఆర్డర్స్ EHV పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా వీళ్ళు గెలుచుకున్నారని ఫ్రమ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇతర కంపెనీస్ దగ్గర నుంచి గెలుచుకున్నారని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో పెట్రోల్ అలాగే డీజిల్ వెహికల్స్ ని ఫేజ్డ్ మేనర్ లో నియంత్రించాలని, ఇంకా చెప్పాలంటే కంప్లీట్ గా వాటిని తీసేసేయాలని, బ్యాన్ చేయాలనే ప్రయత్నంతో ఒక ప్యానెల్ ని సెటప్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. సో సిటీస్ లో మనకి మోర్ పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ దాన్ని కంట్రోల్ చేయడానికి యూజువల్ గా మనకున్న మెథడ్స్ ఏంటి, ఫ్లైఓవర్స్ నిర్మించడమా, ఇతర రోడ్ వేస్ ని ఉంటున్న రోడ్ వేస్ ని ఎక్స్పాండ్ చేయడమా, ఆర్ ఢిల్లీలో ఈవెన్ ఆడ్ రూల్ ని కూడా తీసుకొచ్చారు కదా, వాళ్ళ నెంబర్స్ ని బట్టి ఒక్కొక్కసారి ఈవెన్ నెంబర్స్ ఉంటున్నవి బయటకు రావాలి వెహికల్స్, ఇంకొకసారి ఆడ్ నెంబర్ ఉంటున్నవి. అలా అయితే 2 వెహికల్స్ కొనుక్కొని ఒకటి ఈవెన్ ఆడ్ పెట్టుకొని కూడా బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారులేండి. బట్ ఎనీవే ఈ సిటీస్ లో లైక్ పెద్ద పెద్ద సిటీస్ లో ఈ ట్రాఫిక్ ని అండ్ పొల్యూషన్ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఫైనలీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ని ఫేజ్డ్ మేనర్ లో బయటికి తీసేయాలనేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇదే కానీ ఒకవేళ సక్సెస్ అయితే పాసిబుల్లీ ఇది కమింగ్ హైలీ గ్రోత్ ఉంటున్న సిటీస్ లైక్ హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఇలాంటి రూల్స్ అయితే తీసుకొస్తే ఆల్రెడీ వెహికల్స్ కొన్న వాళ్ళకైతే ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అండ్ మీరు ఒకవేళ మీ కార్ కానీ వెహికల్స్ కానీ ఉంటూ ఉంటే ఇలా పొల్యూషన్ ని ట్రాఫిక్ ని నియంత్రించడానికి గవర్నమెంట్స్ తీసుకునే ఇలాంటి డెసిషన్స్ ని మీరు సమర్థిస్తారా, లేకపోతే మీకు ఇంకేమైనా ఆల్టర్నేట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది కదా అని మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాదైతే నేను వేరే వేరే కంట్రీస్ రిలేటెడ్ గా చాలా మంది వీడియోస్ లో చూపిస్తూ ఉంటారు కదా, ఈవెన్ నేను పర్సనల్ గా వెళ్ళినప్పుడు కూడా గమనించింది చాలా వరకు కంట్రీస్ లో బాగా పాపులేషన్ ఉంటున్న ఆ కంట్రీ క్యాపిటల్ సిటీస్ లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 5 star గా ఉంటది. మెట్రో కానివ్వండి, బస్ కానివ్వండి, వేరియస్ ఫెసిలిటీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వదిలి వాళ్ళ కార్ తీయాలంటే ఎందుకు తలనొప్పి, మనకి ఎందుకు హెడేక్ అని అంత క్లీన్, నీట్ అండ్ పంచువల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మెయింటైన్ చేయడం కారణంగా ఎవరు కూడా ఓన్ వెహికల్స్ తీసుకోవాలనే ఆశ కూడా పడరు. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న సుజలాన్ గురించి చాలా మంది అడిగారు, ఆ రిజల్ట్స్ తోనే స్టార్ట్ చేస్తాను. నిన్న పర్టికులర్ గా చాలా ఎక్కువగా మూవ్ అయింది ప్రైస్, దీని రిలేటెడ్ గా ఏదైనా రీజన్ ఉందా అంటే మాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. స్టాక్ ప్రైస్ అలా మూవ్ అవడానికి అనేలా కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. కమింగ్ టు రిజల్ట్స్, ఇది క్లియర్ గా చూపించాలి. వీళ్ళ నెంబర్స్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాకొచ్చాయి. నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి. కన్సాలిడేటెడ్ అండ్ స్టాండ్ అలోన్ నెంబర్స్ ఇవంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. రెవెన్యూస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ లో, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి.
అండ్ ప్రాఫిట్ ఏకంగా 94% దగ్గరగా గ్రో అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు ఈసారి డెలివర్ చేశారు. స్ట్రాంగ్ అనే చెప్పాలి. ఈవెన్ ఇన్ బోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ సుజలాన్ నెంబర్స్ ఉన్నాయి. దీంతో పాటు మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కూడా ఆఫ్టర్ రిజల్ట్స్ స్ట్రాంగ్ కామెంటరీ వినిపిస్తుంది కాబట్టి అవుట్ అండ్ అవుట్ సుజలాన్ పరంగా మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ సాయి సిల్క్స్, అదే కళామందిర్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్, యాక్చువల్లీ ఇది ఇయర్ ఆన్ ఇయర్ తోనే చూడాలి, సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటుంది. అలా మీరు చూసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ గ్రోత్ వాళ్ళ వాట్ నాట్ జస్ట్ రెవెన్యూ, వీళ్ళ రిలేటెడ్ గా మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ డెలివర్ అవుతున్నాయి. విలువ కూడా సాలిడ్ గా ఉన్నాయి. ఈవెన్ డైనమిక్ కేబుల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లోను మార్జిన్స్ లోను ప్రాఫిటబిలిటీలోను స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకొక హైలైట్. స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ ట్రాక్ చేస్తున్న వాటిల్లో. అండ్ సీజీ పవర్ వాళ్ళ నెంబర్స్ ని చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రో అయింది విత్ జస్ట్ 4%, బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 27% రెవెన్యూ గ్రో అవుతూ ప్రాఫిట్ బోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో సిగ్నిఫికెంట్ గానే ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే గ్రో అయింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఎస్ మంచి నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వెరీ సాలిడ్ నెంబర్స్. ఇది మురుగప్ప గ్రూప్ కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు సెమీ కండక్టర్స్ పరంగా చిప్స్ పరంగా కూడా ఎంటర్ అవుతారన్నారు. అండ్ దీని రిలేటెడ్ గానే ప్రాబబుల్లీ ఇవాళ వచ్చిన ఫాల్ ఉందా, ఆ ఫాల్ టైమ్ లో మేబీ సెమీ కండక్టర్స్ చిప్స్ రిలేటెడ్ గా ఎక్కువ కమింగ్ టైమ్స్ లో అంతా డిమాండ్ ఉండదేమో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్ అండ్ ఏ రిలేటెడ్ గా ఉన్న అన్ని స్టాక్స్ లోనే ఇంపాక్ట్ కలిగింది. బట్ అగైన్ వస్తున్న రికవరీలో మాత్రం ఈ కంపెనీ రికవర్ అయింది. నెంబర్స్ అయితే బాగున్నాయి. సో ఏదైనా ఒకటి జరిగినప్పుడు అన్ని కంపెనీల మీద ఇంపాక్ట్ పడుతుంది, బట్ స్లోగా మార్కెట్ అర్థం చేసుకుంటది దేనికో బిజినెస్ నిజంగా ఇంపాక్ట్ అవుతుంది, నిజంగా ఇంపాక్ట్ అవ్వదు. సరే ఏ డేటా సెంటర్స్ ఇవే కాదు కదా, చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ అంటే దానికి మించి ఉంటుంది. కాబట్టి ఓవర్ ద పీరియడ్ మార్కెట్ దాన్ని అసెస్ చేసుకొని ఏ కంపెనీస్ కి ఏ వాల్యుయేషన్ ఇవ్వాలో చూసుకొని దాన్ని బట్టి ఆ స్టాక్స్ ని ముందుకు తీసుకువెళ్తుంది. ఓవరాల్ సీజీ పవర్ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళ నెంబర్స్ చూపించకుండా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నెంబర్స్ బాగున్నాయి, బట్ Q4 రిలేటెడ్ గా ఫర్దర్ గా అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వీళ్ళ గ్రోత్ ఉంటుందని చెప్తూ నెక్స్ట్ 5 years కి వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 4 times పెరుగుతుందని చెప్తున్నారు. ఆల్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ లో గ్రోత్ వీళ్ళు చూడబోతున్నారనేలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కామెంటరీ అయితే నాకు హైలైట్ గా అనిపించింది వీళ్ళ నెంబర్స్ లో. కాబట్టి అదే మీ ముందు పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ నెంబర్స్ ని మీరు చూసారంటే వీళ్ళ రెవెన్యూస్ 9% దగ్గరగా గ్రో అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 74% గ్రో అయింది, ప్రాఫిట్ సుమారుగా 58% గ్రో అవుతూ ఈపీఎస్ సుమారుగా 80% గ్రో అవుతూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళు కూడా నమోదు చేశారు. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ నెంబర్స్, వీళ్ళ ఇన్కమ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నిటిని కొంత పక్కన పెడితే వీళ్ళ AUM ఆల్మోస్ట్ 26% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ తో గ్రో అయింది. అండ్ దెన్ వీళ్ళ నెంబర్స్ విషయానికి వస్తే విత్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అండ్ మార్జిన్ స్టెబిలిటీ ప్రాఫిట్స్ 25% దగ్గరగా గ్రో అవుతూ గుడ్ గ్రోత్ ని వీళ్ళు ఈసారి నెంబర్స్ లో డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.29% గాను, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.13% దగ్గర గాను. సో ఐ థింక్ ఇండస్ట్రీలో ఇది స్ట్రాంగెస్ట్ అసెట్ క్వాలిటీ అనమాట. క్రెడిట్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 0.15% దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉండడం స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సిప్లా వాళ్ళ నెంబర్స్ సాలిడ్ గా డెలివర్ చేస్తున్నారు. రెవెన్యూ తో పాటు మార్జిన్ ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ని కూడా 28% దగ్గరగా మెయింటైన్ చేస్తూ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూని ఈసారి సిప్లా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం మనం మంచిగానే చూడాలి. ఈవెన్ టీవీఎస్ మోటార్ వాళ్ళ నెంబర్స్ కూడా రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 10% పెరిగాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ అయినట్లుంటది. బట్ ఈ నెంబర్స్ ని మీరు గమనించాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ లోనే. అలా చూస్తే రెవెన్యూ 10% పెరుగుతూ ప్రాఫిట్ 19.5% పెరుగుతూ స్టెబిలైజ్డ్ మార్జిన్స్ పరంగా మనకి డేటా కనిపిస్తూ ఉండడం ఓవరాల్ టీవీఎస్ మోటార్స్ నెంబర్స్ కూడా ఈసారి బాగున్నాయి. నెక్స్ట్ కేన్స్ రిలేటెడ్ గా నెంబర్స్ ని మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ మార్జిన్ ప్రాఫిట్ స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నట్లు మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒకప్పుడు 75% తో రెవెన్యూని గ్రో చేసిన వాళ్ళు తర్వాత 70కి తర్వాత 58కి ఇప్పుడు ఏకంగా 30% దగ్గరికి రెవెన్యూ గ్రోత్ లో స్లో డౌన్ కనిపిస్తుండడం. ఇలాంటి ఎక్స్పెన్సివ్ PE లో ఉంటున్నప్పుడు ఏంటంటే అవి కంపెనీస్ ని ఎంటర్టైన్ చెయ్యవు. స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఇలా రెవెన్యూ గ్రోత్ లో స్లో డౌన్ కనిపిస్తుండడం. స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి ఒకప్పుడు 20% దగ్గరగా పడింది, ఇవాళ అక్కడి నుంచి రికవర్ అయి 11% దగ్గరగా ఎండ్ అయింది. కానీ ఓవరాల్ గా ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో నెంబర్స్ అంత గ్రోత్ లేకపోతుండడం పడ్డానికి ప్రధానమైన కారణం. నేను గతంలో చెప్పాను ఈ డిక్సాన్ కానీ యాంబర్ కానీ కేన్స్ కానీ ఈపాక్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి కంపెనీస్, కమింగ్ టైమ్స్ లో ఫ్యూచరిస్టిక్ బిజినెస్ లో ఉంటున్న కంపెనీసే, కానీ ఎక్స్పెన్సివ్ PE లో ఉన్నాయి. అవి ఎప్పుడైతే అట్రాక్టివ్ వస్తాయో అప్పుడు మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడుకుందాం, వీటిని ట్రాక్ చేయాలని. స్టిల్ నేను ట్రాక్ చేస్తున్నాను, ఎటువంటి ముందుకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్ లో అంత స్ట్రెంత్ లేదు, స్టిల్ ఇంకా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. కాబట్టి ఏదర్ అవి రెవెన్యూస్ నైనా పెంచుకొని ప్రాఫిట్స్ నైనా స్ట్రాంగ్ గా డెలివర్ చేసి 60s 70s ఈ PEs దగ్గరకు వస్తున్నప్పటి నుంచి నేను వాటిల్లో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అప్పుడు ఉంటున్న ప్రాస్పెక్ట్స్ ని బట్టి చూస్తాను. ప్రెసెంట్ స్టిల్ నేను ఇంకా ట్రాక్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ చేసే ముందు చెప్పాను కదా, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ నాలెడ్జ్ పై ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ టైం రూపంలో మీరు వేరే వీడియోస్ చూసా వేరే కంటెంట్ చూసానా నేర్చుకోండి. ఆర్ ఎల్స్ మీరు బుక్స్ ద్వారా చదువుదాం అనుకుంటే మార్కెట్లో బోల్డెన్ బుక్స్ ఉన్నాయి, మీకు నచ్చిన బుక్ ద్వారా స్టార్ట్ చేయండి. బట్ బిగినర్స్ కి అర్థమయ్యే రూపంలో సింపుల్ గా ఒక ఇమేజెస్ ద్వారా మీకు అర్థమయ్యే రూపంలో సింపుల్ గా ప్రతి కాన్సెప్ట్ ని ఎగ్జాంపుల్ ఓరియంటేషన్ లో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే నేనైతే ఈ బిగినర్స్ కి ఈ బుక్ యూజ్ అవుతుందని అనుకుంటాను. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మాస్టర్ మైండ్. ఈ బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీరు బై చేయాలనుకుంటున్నప్పుడు ఈ తెలుగు కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే 15% డిస్కౌంట్ మీరు పొందొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ గ్యాప్ అప్ నుంచి ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గర నుంచి వన్ డైరెక్షనల్ గా పెరిగి 23,130 దగ్గర చూసారా, ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ఒక హెవీ ఫాల్. మనకేం తెలియదు లేండి అక్కడికి వచ్చే ఫాల్ అవుతుందని, బట్ ఇంపార్టెంట్ జోన్ దగ్గర నుంచి ఫాల్ అయింది కాబట్టి ఫర్దర్ గా అదే ఇంపార్టెంట్ జోన్ గా గమనించండి. ఇంత హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ 23,130, బట్ ఇమీడియట్ గా 23,60 కూడా ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ బిలో 22,860 అండ్ బిలో 22,790. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ 48,650 ఆ బిలో 48,470 అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఇమీడియట్ గా 49,50 అబౌవ్ 49,370. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.